ఈ దాదాపు హైదరాబాద్ నగరంలో వేల హాస్టల్స్, సుమారుగా 11,000 హాస్టల్స్, 10 లక్షల మంది పైన హాస్టల్స్ లో నివాసం ఉంటున్నారు. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నాన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు. మేమంటే ఏంటంటే హాస్టల్స్ లో సగటున 250 రూపాయలు డబ్బులు తీసుకొని 3 పూట్ల ఫుడ్, హాస్పిటాలిటీ సర్వీస్ ఇస్తున్నామండి. లో ప్రైజెస్ లో మేము హాస్టల్స్ లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ యుఎస్ యుద్ధం కారణంగా గత వారం నుంచి ఎల్పిజి గ్యాస్ కొరత ఉందని మాకు డిస్ట్రిబ్యూటర్స్ చెప్తూ వస్తున్నారు. చెప్తూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ మేము కూడా కేంద్ర గవర్నమెంట్ తో మాట్లాడుతున్నామండి, తగినంత సప్లై చేస్తాము, కాకపోతే రేటు ఒక 35% పెరిగే పరిస్థితి ఉందని చెప్పని వాళ్ళు పెంచారు కూడా. దానికి కూడా మేము హాస్టల్స్ ఓనర్ నుంచి అంగీకరించాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము హాస్టల్స్ లో ఫుడ్ పెట్టేదానికి ఎటువంటి వెనకాడగేమండి, ఖచ్చితంగా మేము పెడతాం. మీరు ఎంత రేట్ అయినా మాకు ప్రొవైడ్ చేయండి, కానీ ఇబ్బంది పెట్టద్దండి. ఎందుకంటే మేము ఎట్లా ఉందంటే ముందు పోతే వెనకపోతే పోయినట్టు మా పరిస్థితి. పిల్లలు కూడా మనం ఇంకో విద్యాసంగా తీసుకుంటారు. ఏదన్నా మేము పేమెంట్ చేస్తున్నాం కాబట్టి మీరే అన్ని సౌకర్యాలు తీసుకోవాలా, మీరే పూర్తి బాధ్యత అని చెప్పడం కూడా జరిగింది, చెప్తారు కూడా. అందుకని మేము నాకు అంగీకరించి ముందుకు పోవడం జరిగింది. కాకపోతే నిన్నటి నుంచి ఏంటంటే వాళ్ళు కూడా గ్యాస్ సప్లై అనేది మా దగ్గర స్టాక్ లేదు, ఇండెంట్ కూడా తీసుకోవటం లేదు. మేము చర్చలు కొనసాగించున్నాం, మాట్లాడుతున్నాం, కానీ మాకు ఎక్కడ పరిష్కార మార్గం దొరకలేదు. మేము సిలిండర్ సప్లై చేయని పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు డొమెస్టిక్ సెక్టార్ అంటే రెసిడెన్షియల్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి సిలిండర్స్ సప్లై చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంది కదా స్టేట్ గవర్నమెంట్. హాస్టల్స్ ని కూడా మేము అనేది రెసిడెన్షియల్ కింద కన్సిడర్ చేయమని అడుగుతున్నాము. రెస్టారెంట్స్, హోటల్స్ అనేది మీకు ఎలా ఉంటుందో తెలుసు. నేను హాస్పిటాలిటీ, బెడ్, ఫుడ్ అన్ని కలిపి 250 రూపాయలు సగటని చెప్పాను. అటువంటి టారిఫ్ మేము తీసుకుంటున్నప్పుడు దీన్ని మనము కమర్షియల్ కింద కన్సిడర్ చేయడం కరెక్ట్ కాదండి. మా ప్రధానమైన ఈరోజు మేము రెసిడెన్షియల్ జోన్లలో ఉండుంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఆలోచించి డొమెస్టిక్ సిలిండర్స్ ఇంటింటికి సప్లై చేయమని చెప్పి అలా నిర్ణయం తీసుకుందో మా మీద కూడా సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది కదా అనేది మాది ఒక క్వశ్చన్ మార్క్ ఈరోజు. కానీ ఏదేమైనా కూడా మేమనేది ఏంటంటే రేపటి నుంచి ఏం చేయాలని దిక్కుతున్న పరిస్థితుల్లో ఉన్నాము. అలా అని చెప్పని ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఎలక్ట్రికల్ తోనో లేకపోతే కట్టెలు పొయ్యి పెట్టి హైదరాబాద్ నగరంలో వంట వండి ఈ హ్యూజ్ మెంబర్స్ కి 100 మందికి చేసే సదుపాయం కూడా లేదు. మేము నిన్న ఇంత పరిస్థితి రాదని గ్యాస్ కన్జంప్షన్ తక్కువ ఉన్న ఐటమ్స్ తో ప్రిపేర్ చేసి పెడతామండి, మీకు ఇబ్బంది లేకుండా అని చెప్పి మెసేజ్ పెట్టాము. ఆ తక్కువ ఉన్న ఐటమ్స్ చేయాలన్నా కూడా ఏంటి ఈరోజు గ్యాస్ సిలిండర్స్ లేకపోతే మేమేం చేయాలి? కమర్షియల్ సిలిండర్స్ 5 దగ్గర 2 సప్లై చేస్తే మేము వాళ్ళకి ఏదైతే చెప్పామో ఆ మెనూ ప్రకారం పెట్టి ముందుకు వెళ్ళే దానికోసం, సర్వీస్ చేసేదానికోసం, ఫుడ్ పెట్టేదానికోసం అసోసియేషన్ వైపు నుంచి అందరం కూడా ముందున్నామండి. కాకపోతే మాదేంటంటే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా తక్షణం ఎమర్జెన్సీ కింద డిస్కషన్ పెట్టుకొని మినిమమ్ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మెడికల్ సెక్టర్ ని ఎట్లా అయితే సీరియస్ గా కన్సిడర్ చేస్తారో హాస్టల్స్ రంగాన్ని కూడా అలాగే కన్సిడర్ చేసి మాకు కానీ తగినంత మోతాదులో కానీ సిలిండర్స్ కానీ ఇస్తే మేమైతే సర్వీస్ చేసేదానికి ముందున్నామని చెప్పని అసోసియేషన్ వైపు నుంచి నేను తెలియజేస్తున్నానండి.